హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మనూస్ ఛానల్. ఈవినింగ్ అయితే చాలండి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. అందుకోసమే నేను ఇక్కడ 4 వెరైటీ ఆఫ్ బజ్జీలు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. అలాగే వీటితో పాటు మిర్చి పకోడీ, ఆలు బోండా, ఆలు బజ్జీ ఇవి కూడా చేస్తానండి. ముందుగా మనము మిర్చి బజ్జీలని క్లీన్ చేసుకొని వాటర్ తోటి ఆ తర్వాత మంచి కట్ చేసి పెట్టుకోవాలి. లోపల గింజలన్నీ తీసేసుకోవాలండి. పొటాటోని ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. కొంచెం ధనియా పౌడరు, కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా ఈ వీడియోలో చూస్తున్న విధంగా చేయండి మీరు కూడా. ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని దాన్ని మధ్యలోకి కట్ చేసి ఒక చెక్క దీంట్లో పిండేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇది ప్రాపర్గా కలిసే విధంగా కలుపుకోవాలి. సో మనకు స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు ఆలు పటాటా ఎలా చేయాలి అనేది ఇక్కడ చూస్తున్నాము. సో ఒక బజ్జీ మిర్చి తీసుకొని దానిపైన మొత్తం ఈ విధంగా ఆలు స్టఫింగ్ అనేది ఫిల్ చేయాలండి. మొత్తం బజ్జీ చుట్టూ పెట్టుకుంటూ రావాలన్నమాట. ఎక్స్పెషల్లీ ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా తింటారండి. నార్త్ ఇండియన్ స్టైల్లో నేను ఇక్కడైతే చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో చూస్తున్నారు కదా ఇక్కడ. అలాగే ఆలు స్టఫ్డ్ విత్ మిర్చి బజ్జీ ఇది కూడా చూపిస్తున్నాను. అంటే మిర్చి బజ్జీ లోపల ఆలు స్టఫింగ్ అనేది పెడతామండి. ఇది కూడా నార్త్ ఇండియన్ స్టైలే. సో నేను ఇక్కడ 2 రకాల వెరైటీస్ చూపిస్తున్నాను. బజ్జీలు అనేవి ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్త కొత్తగా కూడా ట్రై చేస్తూ ఉండాలి కదండి. అందుకోసమే నేను ఈ విధంగా చూపిస్తున్నాను. సో అన్ని మనం ఈ విధంగానే చేసుకోవాలండి. మనం ఎన్నైతే తినాలనుకుంటున్నామో అన్ని చేసేసుకోండి, లేదా ఇంట్లో సంఖ్యను బట్టి చేసుకోండి. మీకు ఎన్ని కావాల్సినవి ఉంటే అన్ని చేసుకొని పెట్టుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని ఇలాగే చేసుకొని పెట్టుకోవాలండి. ఇందాక మనం నిమ్మకాయ గురించి మాట్లాడుకున్నాం కదా, అప్పుడే నాకు ఒక చిన్న చిట్కా తట్టిందండి నా బుర్రకి. అదేంటంటే నిమ్మకాయల్ని పిండేటప్పుడు జ్యూస్ అనేది సరిగ్గా రాదు కదా. సో అలా కాకుండా నిమ్మకాయల్ని వేడినీళ్ళలో వేసి పావుగంట ఉంచి ఆ తర్వాత తీసిన తర్వాత పిండితే అందులోంచి వచ్చే జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో పిండినప్పుడు ఎక్కువ జ్యూస్ వస్తుంది. ఈ కట్ చేసిన మిర్చితోటి నేను మిర్చి పకోడీ కూడా చేసి చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఇప్పుడు ఆలు మసాలా బోండా లేదా పొటాటో మసాలా బోండా కూడా ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో బాల్స్ టైప్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక్క స్టఫింగ్ ఉంటే చాలండి, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో మనమైతే. రెడీ అయిపోయాయండి ఆలు మసాలా బోండా. ఇప్పుడు 200 గ్రాముల శనగపిండి తీసుకోవాలి, బేసిన్ ఫ్లోరు. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఏమో రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి, బియ్య పిండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం వంట సోడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అలాగే వాము అండి, వాతం అనేది చేస్తుంది ఈ శనగపిండి తినడం వల్ల. అందుకని మనకు వాతం చెయ్యకుండా ఉండడానికి వాము అనేది వేసుకోవాలి మనం ఎవరమైనా. పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనమైతే కలుపుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బజ్జీలు ఉన్నాయి కదా, ఆలు పటాటా, దాన్ని ఈ శనగపిండిలో ఈ విధంగా ముంచి దీన్ని నీట్గా తీసి మళ్ళీ ఆయిల్లో మనమైతే స్లోగా వదిలేయాలండి. మనం ఎన్నైతే చేసుకుంటున్నామో మనం పెట్టుకున్న ఆయిల్ బాండీలో ఎన్నైతే పడతాయో దాన్ని బట్టి ఈ విధంగా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అనేది పోసేసుకొని ఈ విధంగా బజ్జీలు అనేవి అందులో వేసేసుకొని మంచిగా ఒక గోల్డెన్ కలర్ లేదా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ అనేది. ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే లోపల అనేది ఉడకదు, మళ్ళీ మనం తినేటప్పుడు మనకు పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్టీగా ఉండదు. మీడియం టు స్లో లేదా స్లో టు మీడియంకు అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో బ్రౌన్ కలర్ లేదా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయాలండి. ఇప్పుడు ఒక స్టీల్ది జల్లి పాత్ర తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసి పెట్టుకొని ఈ తీసిన బజ్జీలని వేసేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల బజ్జీకి ఉన్న పైన ఆయిల్ అనేది ఉంటుంది కదా, అది ఆ టిష్యూ పేపర్కి అంటుకొని బజ్జీ అనేది ఆయిల్ లెస్గా ఉంటుంది అనమాట. అంటే ఆయిల్ అనేది కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది, మంచిగా తినడానికి కూడా మనకు బాగుంటుంది. ఆయిల్ అనేది చేతికి అంటదు తినేటప్పుడు. ఆలు పటాటా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక వెరైటీ బజ్జీ చేస్తున్నామండి. సో ఈ విధంగా మంచిగా పిండిలో ముంచి దాన్ని నీట్గా తీసి ఇందులో వదిలేయాలి ఆయిల్లో. సో ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా అన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ బజ్జీలని మంచిగా కాల్చేటప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ, అలా మరొక సైడ్ కాలిన తర్వాత మళ్ళొక సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా కాల్చుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలండి.
గ్యాస్ అనేది ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇదే కాదండి, ఆయిల్ ఫుడ్ ఏదైనా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఆయిల్ ఫుడ్లు చేసుకుంటే లోపల పిండి ఉడుకుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తినేటప్పుడు చూడ్డానికి కూడా బ్రౌన్ కలర్లో సూపర్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ బజ్జీలు కూడా ప్రిపేర్ అయిపోయాయండి, రెడీ అయ్యాయి. చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి. 2 వెరైటీ ఆఫ్ మిర్చి బజ్జీస్ చూపించానండి. నార్త్ ఇండియన్ స్టైల్లో ఇలాగే తింటారండి. సో సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం జనరల్గా చేసుకొని తినే మిర్చి అండి, మిర్చి బజ్జీలు, లేదా సౌత్ ఇండియన్ స్టైల్లో చేసుకునే మిర్చి బజ్జీలు అండి. ఇలా సింపుల్గా తీసుకొని మిర్చి బజ్జీని పిండిలో ముంచి నెమ్మదిగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలండి. ఎందుకంటే ఒకసారి మనం వదిలేసామంటే ఆయిల్ అనేది వచ్చి మన మొహం మీద కానీ చేతులకు కానీ పడే అవకాశం ఉంటుంది. ఆయిల్ ఫుడ్లు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంట్లో చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు ఆ చుట్టుపక్కల కూడా రానివ్వకూడదండి. ఎందుకంటే ఏదైనా జరగరాంది జరిగితే మనమైతే ఇంకేమీ చేయలేము, లబోదిబో అని మొత్తుకోవడం తప్ప. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లల విషయంలో అయితే ఇంకా కేర్ఫుల్గా ఉండాలండి. ఇలా 2 వైపులా బజ్జీని తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసేసుకోవాలండి. ఆయిల్లోంచి తీసుకొని మనము వేరే సపరేట్ బౌల్లో వేసేసుకోవాలి. అదే మనం జల్లి బుట్ట పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. సో రెడీ అయిపోయాయి. నార్మల్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. సౌత్ ఇండియన్ స్టైల్లో మనమైతే ఎక్కువగా ఇలానే తింటాము. వీటిని ఇలాగే కాకుండా నేను కట్ మిర్చి కూడా చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఆలు మసాలా బోండా ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాము. ఈ విధంగా పిండిలో ముంచి దాన్ని తీసి నిమ్మలంగా ఆయిల్లో డ్రాప్ చేయాలండి, వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ అలాగే చేయండి మీరు కూడా చేసేటప్పుడు. ఈ ఆలు మసాలా బోండాని ఆయిల్లో వేసిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ అలా మొత్తం బోండా అంతా కాలే వరకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసేసుకోవాలి. రెడీ అయిపోయాయండి ఆలు మసాలా బోండా. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మిర్చి పకోడీ ఎలా చేయాలనేది చూసేద్దాము. అయితే మీరు ఇప్పటి వరకు ఆనియన్ పకోడీ చూసుంటారు, పాలకూర పకోడీ చూసుంటారు, తమలపాకు పకోడీ, ఇలాంటి వెరైటీస్ చూసుంటారండి. సో ఇప్పుడు ఈ విధంగా అయితే మిర్చి పకోడీ చేసుకోండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బజ్జీ కోసం కట్ చేస్తాం కదా మిర్చిని, ఆ తర్వాత ఎక్స్ట్రాస్ మిగులుతాయి కదా, వాటిని ఈ విధంగా కట్ చేసుకొని పకోడీ చేసుకోండి. సూపర్గా ఉంటాయి టేస్ట్. ఇవి కూడా అంతే అండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ అలాగే చేయాలండి. చూస్తున్నారు కదా, అబ్బబ్బా ఎన్ని వెరైటీస్ చేస్తున్నామో కదా అండి. జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమో తక్కువ, చేసుకునే ఐటమ్స్ అనేవేమో ఎక్కువ. ఇలా ఉన్న వాటితోనే రకరకాలుగా చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి. చిన్నపిల్లలు కూడా ఎప్పుడు ఒకే రకంగా తింటున్నామని బోరుగా ఫీల్ అవ్వకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఆలు బజ్జీ అండి. ఇది అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. జస్ట్ నేను కూడా ఈ వీడియో కాన్సెప్ట్లో నేను ఆలు బజ్జీ చేసి చూపించాలని అయితే లేదు, బట్ పిండి మిగిలింది లాస్ట్లో, అందుకనే నేను ఇంకా ఆలు బజ్జీ కూడా వేసి చూపిస్తున్నానండి. ఈ పొటాటోస్ని మొత్తం స్లైసెస్గా కట్ చేసుకొని అన్ని ఆలు బజ్జీలని మొత్తం పిండిలో ముంచుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. తర్వాత ఇవన్నీ ఒక దాంట్లోకి తీసేసుకోవాలి, బౌల్లోకి. సో నేను చూపించాలనుకున్న అన్ని వెరైటీ ఆఫ్ బజ్జీలు మొత్తం ఐటమ్స్ అయితే కవర్ అయిపోయాయండి ఈ వీడియోలో. మీకు ఎలా నచ్చితే అలా చేసుకొని తినండి. ఇన్ని రకాలుగా అయితే నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చెప్తానండి. ఇలా ఒక ప్లేట్లో బజ్జీలన్నీ పెట్టేసుకొని కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఆలు పొటాటో బజ్జీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఇప్పుడు ఆలు మసాలా బోండా అండి, ఇది కూడా అంతే. ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం చూడండి లోపల ఎలా ఉడికిందో. ఆ స్టఫింగ్ ఆలు అనేది కూడా చాలా బాగా ఉడికిపోయింది. సో ఆనియన్స్ ఇలా కట్ చేసిన దాని మీద ఆనియన్స్ పెట్టుకొని కొంచెం లెమన్ పిండుకొని కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా చల్లుకొని కొత్తిమీర చల్లుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకొని తింటే అలాగే నోట్లో పెట్టేసేయండి. ఇంకో మరో మాట లేదు, ఇంక అసలు ఎవరి వైపు తిరిగి కూడా చూడొద్దు. నిజంగా టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు బజ్జీ పకోడీ, మిర్చి పకోడీ, కొద్దిగా ఆనియన్స్ కొత్తిమీర చల్లుకోండి. ఇది కూడా సూపర్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇక నేను చెప్పడం వేస్ట్, మీరు చేసుకొని తింటే బాగుంటుంది. సో ఆలు పటాటా అండి, చూడండి లోపల ఇది కట్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉడికింది ఏంటి అనేది కూడా చూడండి. చాలా బాగా ఉడికింది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. స్టఫ్డ్ పొటాటో మిర్చి బజ్జీ అండి,
ఇది కూడా బాగుంటుందండి. అందరూ జనరల్గా వాము అని పెడతారు, లేదంటే ఇంకా కారం ఉప్పు కలిపి పెడతారు, చింతపండు పెడతారు అలా కదా. సో ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. సో నార్మల్ బజ్జీలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని అందులో పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్, ధనియా పౌడరు కలుపుకొని ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని పెట్టుకోవాలండి. వీటిని కట్ మిర్చి అంటారు. ప్రజెంట్ నా దగ్గర పుదీనా లేదు, నేను వేయలేదండి. వీటిని తినేటప్పుడు పైన లెమన్ పిండుకొని కొంచెం గరం మసాలా కానీ లేదంటే ధనియా పౌడర్ ఎక్స్ట్రా కొద్దిగా చల్లుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. వీటిలలో మీకు ఏ రెసిపీ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.